లేటెస్ట్ టెక్నాలజీతో చిన్న ఇంజెక్షన్ తో నన్ను పూర్తి ఆరోగ్యవంతురాలను చేశారు. ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, మణికొండ, దిల్సుఖ్ నగర్. ఏదైతే మధురా నగర్లో జరిగిన ఇన్సిడెంట్ ఇప్పటి వరకు ఎవరు కూడా మర్చిపోలేదు. అది ఇంకా కళ్ళల్లో మెదులుతుందని కూడా చెప్పొచ్చు. ఏదైతే పెంపుడు కుక్క పైన జరిగిన దాడి ఇప్పటికే పలువురు సోషల్ యాక్టివిస్టులే కానీ, లేకపోతే హ్యూమన్ రైట్స్ వాళ్ళే కానీ, యానిమల్ రైట్స్ వాళ్ళే కూడా తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిన్న మాత్రం కొంచెం ఏదైతే పెంపుడు కుక్క బ్లూ ఉందో అది కొంచెం డేంజర్ నుంచి బయటికి వచ్చింది, కొంచెం హీల్ అవుతుంది, హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అవ్వడం జరిగింది. కుటుంబం పరిస్థితి కూడా కొంచెం బెటర్గా హీల్ అవుతున్నారు. అనేక సర్జరీస్ వెళ్ళారు. వాళ్ళు సిపి వరకు కూడా వెళ్తాం, ఖచ్చితంగా దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం, మేము ఫైట్ చేస్తాము, చివరి వరకు ఏదైతే మనుషుల పట్ల మూగజీవాల పట్ల జరిగిందో చాలా అన్యాయం అని అంటున్నారు. ఒక్కసారి నేను విజువల్స్లో బ్లూని చూపించే ప్రయత్నం చేస్తాను. చూడొచ్చు, అసలు బ్లూ అన్నం కూడా తినట్లేదు అని చెప్తున్నారు ఇక్కడ ఉన్న వాళ్ళు. అది చాలా అగ్రెసివ్గా బిహేవ్ చేస్తుంది. అంటే ఏదైతే ఆ దెబ్బలు తరగడంతో అది తీవ్రమైన డిప్రెషన్కి వెళ్తుంది. ఎవరిని చూసినా కూడా చాలా భయంతో వణికిపోతుంది యానిమల్ అని కూడా పూర్తిగా చెప్పొచ్చు. ఏదైతే డాగ్ దాని కుటుంబం వాళ్ళు తినిపించే ప్రయత్నం చేస్తున్నారు, అయినా కూడా అది ఫుడ్ కూడా సరిగ్గా తినట్లేదు. ఇప్పటికి కూడా చాలా డిప్రెషన్లోకి బ్లూ వెళ్ళిపోయిందని తెలుస్తుంది. ఏదైతే దాని మీద దాడి జరిగిందో అది చాలా అన్యాయం. ఒకవైపు సోషల్ ఏదైతే సంఘాలే కానీ, లేకపోతే యానిమల్కి ఉన్న సంఘాలే కానీ, వీళ్ళందరూ కూడా తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒకసారి దాని పరిస్థితి కూడా చూడొచ్చు. ఎన్నో అది గాయాలు తగిలి అది చావు బతుకుల మధ్యలో కొట్టుమిట్లాడి ఇప్పుడు ఇంటికి చేరుకుందని చెప్పొచ్చు. ఒక్కసారి కుటుంబంకి ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో శ్రీనాథ్ వాళ్ళ సన్తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఒక్కసారి మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాము. బ్లూకి అన్నం తినిపిస్తున్నారు. బ్లూ పరిస్థితి ఎలా ఉందంటే ఇప్పుడు నేను చూస్తున్నాను, కొంచెం చాలా వణికిపోతుంది, భయపడుతుంది. దాని పరిస్థితి ఎలా ఉంది? అసలు యాక్చువల్గా తలపైన దెబ్బ అయ్యేసరికి చాలా ట్రోమాలోకి వెళ్ళిపోయాడు వాడు. అసలు మా సొంత బ్రదర్ని, నా సొంత బ్రదర్ని అంటే బ్లూకి నా చిన్న తమ్ముడిని, వాడిని కూడా దగ్గర రానివ్వట్లేడు. అసలు ఓన్లీ నేను, మా చెల్లి, మా పేరెంట్స్ ఇద్దరిని దగ్గర రానిస్తున్నాడు. ఎవరిని నమ్మడం లేదు, భయపడి లోపలనే ఉంటున్నాడు. ఇప్పుడు ఎవరు వచ్చినారు, మళ్ళీ మా డాడీని ఏమైనా అంటారా అనుకొని బయటకు వస్తున్నాడు. ఇప్పుడు అది పరిస్థితి. అసలు తినట్లేడు, ఏం చేయట్లేదు. మార్నింగ్ కొంచెం ఇట్లా పెడిగ్రీ లాంటిది ఒకటి తిన్నాడు అంతే. ఇప్పటి వరకు అసలు ఏం తినట్లేడు. చాలా ఎప్పుడు ఎవరు వచ్చినా కూడా భయపడుతున్నాడు. అంటే ఎవరైనా కొడతారు అని భయపడుతున్నాడు. అసలు అంటే రెస్పాండ్ అవుతున్నాడు, బ్లూ అంటే రెస్పాండ్ అవుతున్నాడు, కానీ భయపడుతున్నాడు. ఎవరు వచ్చినారు, మళ్ళీ ఏం చేస్తారు మళ్ళీ నన్ను అని అట్లా భయపడుతున్నాడు. ఇప్పుడు ప్రస్తుతం బ్లూ మెడికల్ కండిషన్ ఎలా ఉంది, అదేవిధంగా హాస్పిటల్లో ఎవరైతే డాక్టర్స్ ఉన్నారో దీన్ని ట్రీట్ చేసిన వాళ్ళు ఏమంటున్నారు? వాళ్ళు అన్నది ఏంటంటే ఇప్పటికైతే బెటర్ ఉంది, కానీ మళ్ళీ వామిట్ అయినా ఏమైనా మోషన్ అయినా మళ్ళీ వెళ్ళాలి డాక్టర్ వాళ్ళ దగ్గర, మళ్ళీ వెళ్ళాలి, మళ్ళీ సజెషన్స్ ఇస్తారు, మళ్ళీ ట్రీట్మెంట్ ఉంటుంది. కొంచెం ఇంపాక్ట్ ఎక్కువ ఉంది కాబట్టి మనకి ఏమన్నారంటే కొంచెం లైఫ్ స్పాన్ అనేది తగ్గుతుంది అన్నారు. బ్రెయిన్ నర్వ్స్ కదా, నార్మల్గా హస్కీ డాగ్ బతికేది 10 to 12 years, అది కాస్త ఇప్పుడు 7 అట్లా 3 years అట్లా తగ్గిపోయింది. ఇప్పుడు బ్లూ ఏజ్ ఎంత? 18 months, 1.5 years అంతే. సో ఇప్పుడు బ్లూని జాగ్రత్తగా చూసుకునే బాధ్యత మీ దగ్గర. అవును, అదే చూస్తున్నాం. ఎక్కడి వరకైనా వెళ్దాం అనుకుంటున్నాం. మేము లీగల్ ఏదన్నా చేద్దామని రెడీగా ఉన్నాం. అంటే ఇది జరిగి కూడా సుమారుగా 10 రోజులు అయినప్పటికీ కూడా ఇంకా మీరు పోరాటం చేస్తున్నారు జస్టిస్ కోసం. మీకు అసలు ఏం కావాలంటే ప్రభుత్వం స్పందించట్లేదు, ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి ఎవరేం చెప్పట్లేదు. ఏదున్నా మీడియా మిత్రులే కానీ, లేకపోతే సోషల్ యాక్టివిస్టులే కానీ, లేకపోతే సంఘాలు వస్తున్నాయి కానీ, ఎందుకని ప్రభుత్వం పట్టించుకోవట్లేదు? ఏమో అసలు అదే అర్థం కావట్లేదు. మేము ఇంత ఇది చేస్తున్నాం, మీడియా వాళ్ళు ఇంత వస్తున్నారు, యూట్యూబర్స్, సోషల్ యాక్టివిస్ట్ అందరూ వస్తున్నారు, కానీ లోకల్ కార్పొరేటర్ కానీ వాళ్ళు కాల్ చేసి కనుక్కున్నారంట. కాల్ చేసి కనుక్కోవడం వల్ల ఏం రాదు. అసలు ఏమైంది, వాస్తవం ఏంటి, అది ఏమైంది, అసలు ఆ చిన్న గొడవ అంటే చిన్న ఇష్యూ, ఉట్టి స్మెల్ చూస్తే ఇట్లా కొడతారా అండి అసలు డాగ్ని? అది అడుగుతున్నాను నేను. వాళ్ళు బయటికి రావద్దు, మెయిన్ థింగ్ వాళ్ళు బయటికి రావద్దు. ఇలాంటి క్రిమినల్స్ ఉంటే గల్లీలో సొసైటీకే చాలా అది, వాళ్ళు చాలా ఎట్లా అంటే చంపేద్దామని వచ్చినారంట. మాకు తెలిసింది ఏంటంటే 14 members రౌండ్ కట్టినారంట. ఇవి 5 members కాక, ఒకవేళ మళ్ళీ మా డాడీ వాళ్ళని ఎవరైనా సేవ్ చేయడానికి వస్తే వాళ్ళని కొట్టడానికి కూడా రౌండ్ అప్ చేసినారంట. అది బ్లూ అయితే ప్రస్తుతానికి హీల్ అవుతుంది, అది చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఎందుకంటే అది చాలా 1% ఉంది అనే దగ్గర నుంచి ఇప్పుడు కొంచెం హీల్ అవుతుంటే చాలా ఎంతో సంతోషంగా అనిపిస్తుంది. చూస్తున్నారు కదా, బ్లూ పరిస్థితి కూడా కొంచెం క్రిటికల్ నుంచి బెటర్ అయిందని కూడా చెప్పొచ్చు. 1% అంటే ఎప్పుడైతే బ్లూ అని చెప్పారు, ఈ మాత్రం కొంచెం హీల్ అవుతున్నారని కూడా పూర్తిగా అయితే తెలుస్తుంది. ఒకసారి మనము ఇక్కడ ఉన్న
సోషల్ యాక్టివిస్ట్లే కానీ అనేక హ్యూమన్ అదే యానిమల్ రైట్స్ కోసం పోరాడే వాళ్ళతో ఒక్కసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం, వాళ్ళ వర్జన్ ఏంటో తెలుసుకుందాం. అంటే ఇది జరిగి కూడా సుమారుగా 10 రోజులు అవుతుంది. ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం నుంచి రెస్పాండ్ రాలేదు. ఏదున్నా మీడియా మిత్రులే కానీ లేకపోతే సోషల్ యాక్టివిస్ట్లే కానీ అనేక సంఘాల వాళ్ళు వస్తున్నారు, కానీ ప్రభుత్వం నుంచి ఎటువంటి రెస్పాండ్ లేదు. ఎందుకు రావాలండి? ఒక ఇష్యూ జరిగినప్పుడు మనుషులనే కాదు మూగజీవులనే కానీ ఎవరిని కొట్టినా ఇట్లా అంత క్రూరత్వంగా వాళ్ళు దాడి చేశారు. ఇట్లాంటి జరిగినప్పుడు ఒక ఆ ఏరియా కార్పొరేటర్, ఎమ్మెల్యే వీళ్ళంతా వచ్చి వీళ్ళకి మద్దతు తెలుపవలసిన బాధ్యత ఉన్నది. తర్వాత వీళ్ళకి ధైర్యం చెప్పాలి, వీళ్ళకి ప్రొటెక్షన్ ఇవ్వాల్సిన బాధ్యత కూడా ఉన్నదండి. ఖచ్చితంగా వీళ్ళకి మద్దతు తెలుపవలసిన బాధ్యత ఉన్నది వాళ్ళకి. వాళ్ళు మరి రాకపోవడం కూడా బాధ అనిపిస్తుంది మాకు. ఎందుకంటే ఇంతమంది మొన్న శుక్రవారం రోజు వచ్చి వాళ్ళకి మద్దతు తెలిపామండి. ఎంతో దూరం నుంచి వచ్చాము, నేనైతే సిద్దిపేట నుంచి వచ్చాను. వాళ్ళు దగ్గర ఉండి కూడా రాకపోతే బాధగానే ఉంటుందండి. వాళ్ళకి సపోర్ట్ కావాలి కదండి ఈ టైంలోని. అదండి పరిస్థితి. ఇంకోటి ఏంటంటే అసలు బ్లూని అంత దారుణంగా కొట్టడము, అది మళ్ళీ తల్లిదండ్రులను కూడా కొట్టడము, బ్లూ తల్లిదండ్రులను కూడా కొట్టడం చాలా దారుణం, చెప్పుకోలేని బాధ అండి. మాకు తెలిసిన దగ్గర నుంచి మేము ఏడుస్తూనే ఉన్నాము. ఒక మూగజీవి అని మేము చాలా బాధపడుతూ ఉన్నాము. ఇట్లా మూగజీవిని హింసించడం, కొట్టడము, ఇక స్టే డాగ్స్కైనా దేనికైనా కూడా ఇలానే చేస్తున్నారండి. అది మాకు చాలా బాధగా ఉంది. వాళ్ళకైతే శిక్ష పడాలండి. ఈ చాలా రోడ్డు మీద కూడా డాగ్స్ని చంపేయడము, హింసించడము, అందరూ కొట్టడం, ఇట్లా చాలా విషం పెట్టి చంపడం ఇవంతా జరుగుతుందండి. ఇదంతా గవర్నమెంట్ కూడా ఇటువంటివి ఒక మూగజీవిని కొట్టడం, హింసించడం తప్పు అని చెప్పేసి వాళ్ళకి కఠినమైన శిక్షలు, మెయిన్ మాకు కఠినమైన శిక్షలు కావాలి. ఎవరైతే డాగ్స్ని హింసిస్తున్నారో, కొడుతున్నారో, హరాస్మెంట్ చేస్తున్నారో వాళ్ళకి కఠినమైన శిక్షలు కావాలండి. వాళ్ళకు ఒకసారి ఒకళ్ళు చేస్తే ఇంకొకళ్ళ భయం అనేది వస్తుంది. అవేం పాపం చేస్తాయండి? వాటిని అంతగా కొట్టడం, దానికి ఏం తెలుసు? నోరు లేని మూగజీవి వాళ్ళ తల్లిదండ్రులు అంత కొడుతుంటే లోపలికి పారిపోయిందండి, అయినా కూడా కొట్టారండి. అంత మానవత్వం లేకుండా ఎక్కడున్నామండి? మన ఈ సమాజం ఎక్కడుంది? ఇది చాలా బాధ కలుగుతుందండి. మాకైతే చాలా బాధ కలుగుతుంది. మనం చూడొచ్చు కూడా బ్లూ పరిస్థితి కూడా అది చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది. అంటే చాలా మటుకు ఎవరిని గుర్తుపట్టలేకపోతుంది, ఎవరైనా వస్తే హామ్ చేస్తున్నారేమో అని భయప్రాంతులకు గురవుతుంది. ఇటువంటి డాగ్ అంటే ఒక యాక్టివ్ ఉన్న డాగ్ని ఇలా మానసికంగా, ఫిజికల్గా దాన్ని డిస్ట్రాయ్ చేశారు. అదే కాకుండా వాళ్ళ పేరెంట్స్కి కూడా తీవ్రమైన మెంటల్ ట్రామాలో ఉన్నారని కూడా చెప్పొచ్చు కుటుంబ సభ్యులు కూడా. దీన్ని చేయండి. అండ్ యాక్చువల్లీ అసలు టేకింగ్ దిస్ ఇన్సిడెంట్ ఇన్ టు ద కన్సిడరేషన్, యాక్చువల్లీ ఏదంటే ఈ ఇన్సిడెంట్ జరిగినప్పటి నుంచి బీయింగ్ ఏ సిటిజన్ ఆఫ్ ఇండియా, బీయింగ్ ఏ లోకల్ ఆఫ్ హైదరాబాద్, తెలంగాణ, అది చూస్తున్న కొద్దీ ఒకలాంటి అంటే ఇన్సెక్యూరిటీ, భయం ఇన్ వాట్ సార్ట్ ఆఫ్ ఏ సిట్యుయేషన్ అవర్ సొసైటీ ఈజ్ అని. అంటే 1980s బాన్ అయిన మేము అప్పటి నుంచి ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి ఫైట్ చేసుకుంటూ చైల్డ్ అబ్యూస్ గురించి ఇట్లా అనేకమైన చేసుకుంటూ డెవలప్మెంట్ అయ్యి ఇంత ఇంప్రూవ్మెంట్లో ఉన్నాం మనం. టుడే వాట్ వీ కెన్ ఏబుల్ టు సీ విత్ అవర్ నేకెడ్ ఐస్ ఈజ్ సంబడీ బీయింగ్ సో క్రూయల్ టువర్డ్స్ ద సేమ్ సిటిజన్ who is born and brought up here, who don't have rights. Like ఈ ఒక్క పర్టిక్యులర్ దీనిలోనండి ఒక ఉమెన్ మీద ఇంత చేసినందుకు తెలంగాణ ఉమెన్ కమిషన్ హ్యాస్ టు రెస్పాండ్ ఫర్ దిస్ పర్టిక్యులర్ థింగ్. అండ్ యాజ్ వెల్ యాజ్ దీనికి అండ్ ఈరోజు బ్లూ బేటాని కొట్టినందుకు అందరికీ బాధ కలుగుతుంది. బ్లూ బేటా కింద జరిగింది, బ్లూ బేటాకి తల్లిదండ్రులు ఉన్నారు, కాపాడేసుకున్న డబ్బు ఉంది. మీరు చెప్తే నమ్మరండి, వీ పుట్ యానిమల్ వాటర్ బౌల్స్. పీపుల్ ఎంత చీప్ పీపుల్ ఉన్నారంటే ఆ తొట్టెలు కూడా దొంగతనం చేసుకొని పోయి కొత్తిమీర కరివేపాకు వేసుకునే దరిద్రం బ్యాచెస్ ఉన్నారండి. లిటరల్లీ వీ ఫీల్ వెరీ బ్యాడ్ బికాజ్ వీ పుట్ అవర్ హార్డ్ ఎర్న్డ్ మనీ. చాలా మందికి ఇప్పుడు బ్లూ పేరెంట్స్కి ఎంత ఆర్థికంగా వాళ్ళు కొంచెం ఎఫర్ట్ చేశారు కాబట్టి అది బ్రతికింది. ఇదే ఒక సామాన్యునికి బిలో పావర్టీలో ఉన్న అతనికి జరిగితే కుక్కను వదిలేసుకుంటాడు, వాడు ప్రాణాలు. బ్రతికింది కాదండి, డ్యామేజ్ అయితే పూడ్చలేమండి. బ్లూ ఇప్పుడు మానసికంగా ఎంత సఫర్ అయి ఉందో ఎవరికి తెలీదు. తను కోలుకోవడానికి ఎంత టైం జరుగుతుందో కూడా తెలీదు. ఒక 1 hour 2 hours బ్లూ ఇప్పుడు జనాలను చూసి భయపడుతుంది, వాళ్ళ నాన్నని చూసి కూడా భయపడుతుంది. బ్లూ మళ్ళీ మామూలుగా ఎప్పటిలాగా తిరగాలంటే ఒక 1 year ఎబోనే జరుగుతుంది. చాలా ఘోరమైన పరిస్థితి ఇది ఉన్నింది. ఒక మూగజీవికి ఏంటంటే ఎవరైనా కొడతారేమో అని ముందే పారిపోతుంది. అట్లాంటిది ఈ హస్కీ డాగ్స్ తొందరగా ఫ్యామిలీ డాగ్స్ ఎవరిని అటాక్ చేయవు. అలాంటి డాగ్ని అంత ఘనం కొట్టేసి
అది చేసి ఆ డ్యామేజ్ అయితే మనం పూడ్చలేమండి, చాలా కష్టం అండి. దాని లైఫ్ స్పాన్ కూడా తగ్గిపోతుంది అని డాక్టర్లు ముందే చెప్పారని కూడా తెలుస్తుంది. బీయింగ్ అన్ యానిమల్ స్పెషలిస్ట్, ఇప్పుడు నేను ఆల్మోస్ట్ తెలంగాణ అండ్ ఏపీ స్టేట్లోని 87 డెలివరీస్ ఐ హ్యాడ్ డన్ అండ్ ఐ టేక్ ద చిల్డ్రన్ అవుట్ ఇన్ మై హ్యాండ్. వి గివ్ బర్త్ టు స్ట్రీట్ డాగ్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ అదర్ బ్రీడ్స్ అండ్ ఆల్. అయితే ఇక్కడ బ్రీడా కాదా, అందంగా ఉందా లేదా, అది కేన్ కార్సోనా హస్కీ అన్న పాయింట్ పక్కకే పెట్టాను. ఇట్స్ ఆల్ అబౌట్ ఎ లైఫ్. ఇట్స్ ఆల్ అబౌట్ ఎ ఉమెన్ లైఫ్ హూ వాజ్ ఇన్సెక్యూర్, హూ వాజ్ బిటెన్ బై సంబడి. ఒక ఆడ కూతుర్ని అంత బ్యాడ్గా కిందేసి కొడుతున్నారు అని అంటే ఎంతటి బ్యాడ్ సిచ్యువేషన్. తెలంగాణ ఉమెన్ కమిషన్ హ్యాస్ టు రెస్పాండ్. వీ హ్యాడ్ ఆల్రెడీ పుట్ మెయిల్స్ టు మేనకా గాంధీ గారు. వీఆర్ టేకింగ్ నోటీస్ టు మేనకా గాంధీజీ అండ్ యాజ్ వెల్ యాజ్ వీఆర్ ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే మాగంటి గోపి గారు అని ఎవరైతే ఉన్నారో, లోకల్ ఎమ్మెల్యే 40 సంవత్సరాల నుంచి ఓటర్లు అయినందుకు వాళ్ళకి మనం ఏం చేయాలి అన్న దీంతో జరిగిన రోజు నుంచి ఈ రోజు వరకు లోకల్ ఎమ్మెల్యే గారు వచ్చి పరామర్శించలేదు, మాట్లాడలేదు. అండ్ వీఆర్ ఆల్సో రిక్వెస్టింగ్ హిమ్, వీఆర్ ఆల్సో ప్లీడింగ్ హిమ్, రిక్వెస్టింగ్ హిమ్ ఫర్ ద జస్టిస్ ఆఫ్ వాయిస్లెస్, జస్టిస్ ఫర్ ఎ ఉమెన్, జస్టిస్ ఫర్ అన్ ఇండియన్ సిటిజన్ హూ వాజ్ ఫిట్ సో బ్రూటల్లీ ఆన్ ద రోడ్. అంత భయంకరంగా ఆ రోజు కెమెరాలు ఉన్నాయి, ఈరోజు బతికిపోయారు. 70 కుక్కల్ని 60 పందిల్ని విషాలు పెట్టి సంపి చెంగిచెర్లలో పాత పెట్టేసి పచ్చి చెట్లేసి పెట్రోల్తో మంట అంటించిన రోజు ఒక్క దేవుడు లేడు, ఒక్క నాదుడు లేదు ఆ బిడ్డలకి, అన్నీ చచ్చిపోయినాయి. 150 బిడ్డలకి ఎక్కువ బిడ్డల్ని నేను యానిమల్ అబ్యూజ్ చేసిన బిడ్డల్ని తీసుకొచ్చి చెట్లలో పడేస్తే కూడా పాత పెట్టినా అండి. మేము ఎంత ఏడుస్తుంటాం అటు హింస చూడలేక. ఈరోజు హస్కీకి ట్రోమా ఉందండి, హస్కీకి ట్రోమా ఉంది. అది ఇప్పుడు దానిలోంచి క్యూర్ అవ్వడానికి ఫ్యామిలీ టుగెదర్ ఉండి ఫైట్ చేస్తారు, ఆయనకి లవ్ అండ్ ఎఫెక్షన్ చేస్తాము, రికవర్ చేసుకుంటాం మనం బేబీని. ప్రాబ్లం స్ట్రీట్ డాగ్స్ తోటి బర్త్డే పార్టీ ఉన్నోళ్ళు కేక్ కట్ చేసుకుంటూ బియర్లు తాగి కొట్టేస్తారు, ఉమ్మూస్తారు, దివాళీ వస్తే క్రాకర్స్ వేస్తారు. ప్రతి ఒక్కడికి ఒక ఆట వస్తూ దాన్ని ఏం చేసినా తిరిగి మమ్మల్ని అనేటోళ్ళు లేడు. భార్యతో గొడవై కోపంతో లాతు కొడతాడు ఒకడు, బాపను నన్ను గుడ్డు పెట్టా అంటాడు ఒకడు, ముసల్మాన్ కాబట్టి 3 గంటలు 3 సార్లు నేను బీఫ్ పెడతా అంటాడు ఒకడు. ఇటువంటి అన్నిటిలో మధ్యన కట్టి పెట్టి కూర్చోబెడతారు ఒకరు, రూమ్లో ఏసీలో పెంచుకున్నట్టు ఒకరు. నెంబర్ అంటే వీళ్ళ ఐడియాలజీ ప్రకారంగా వీళ్ళు పెట్టుకు ఏదైతే పెట్టేస్తారో, పెట్టుకు ఏదైతే ఇచ్చేస్తారో వీళ్ళు సఫిషియెంట్గా జీవితం ఇచ్చేస్తాను అనుకుంటారు. బట్ టుడే వై ఆల్మోస్ట్ డాగ్స్ లైఫ్ స్పాన్ ఇస్ గాన్ బికాస్ ఆఫ్ processed foods continuously, no efforts in cooking and giving them, no taking care on stress. అండ్ ఈ పాయింట్ కూడా చాలా మంది డాగ్స్కి, స్ట్రీట్ డాగ్స్కి ఫుడ్ పెట్టడం జరుగుతుంది. అంటే దానికి ఏదైతే సాల్ట్, చిల్లీ పౌడర్ కానీ ఇటువంటివి తగలకుండా పెట్టాలని మనం చూస్తాం. ఎందుకంటే దానికి అనేక డయేరియా ప్రాబ్లమే కానీ, పిచ్చి రావడం కానీ, లేకపోతే ఎప్పుడైనా వానాకాలంలో అవి ఇచ్చింగ్ ప్రాబ్లమ్స్, స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. కానీ కొంతమంది ఎలా అంటారంటే దానికి మేము కాపాడుతున్నాం కదా ఫుడ్ పెట్టి అని అంటారు, కానీ అసలు నువ్వు పెట్టే ఫుడ్ అది మంచిదా కాదా అని కూడా ఎవరు ఆలోచించారు. అదే ప్రాబ్లం ఏంటంటే మ్యామ్, పీపుల్ ఆర్ హ్యావింగ్ ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్. Now veterinary specialists and veterinary people who are selling, lot of manufacturing companies are here. ఇక్కడ హైదరాబాద్లోని మనకి ఎన్నో మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ ఉన్నాయి. యానిమల్స్ ప్లేస్లోని మనం ఒక చిన్న ప్రోడక్ట్ అమ్ముకున్నా వీఆర్ మేకింగ్ ఎ సింగిల్ రూపీ, రైట్? ఇటువంటి యానిమల్ ఇష్యూస్ వచ్చినప్పుడు వీళ్ళందరూ కూడా యునైటెడ్ అయ్యి ప్రతి ఒక్క వెటర్నరీ కౌన్సిల్ నుంచి పాస్ అయిన వెటర్నరీ డాక్టర్స్ నుంచి తీసుకొని వేరెవర్ బ్లూ హెడ్ డన్ ద ట్రీట్మెంట్, ఈ రోజు ఇక్కడ తీసుకున్నాం. అట్లా నెంబర్ ఆఫ్ ప్లేసెస్ నుంచి నెంబర్ ఆఫ్ వెటర్నరీ స్పెషలిస్ట్స్ ఆర్ డూయింగ్ ద ట్రీట్మెంట్. వై veterinary council people or other people are not coming ahead? Because you are selling it and you are doing something for the pets only, so you are related to pet family. Now voiceless family లోకి ఇంక్లూడ్ అయిన ప్రతి ఒక్కరు కూడా యునైటెడ్ అయ్యి ఎటువంటి తల్లిదండ్రులకి ఇబ్బంది కలిగినప్పుడు కానీ, ఏదైనా మూగ బిడ్డ మీద అట్లా కార్లు ఎక్కించినప్పుడు, యాసిడ్లు పోసినప్పుడు, చేసినప్పుడు చూస్తే మనందరం ఐకమత్యంగా వస్తే గవర్నమెంట్ నోటిఫికేషన్ తీసుకొని పోయి రేవంత్ రెడ్డి గారి దగ్గరికి, పెద్ద పెద్దోళ్ళ దగ్గర తీసుకొని వెళ్ళి వీ కెన్ రిక్వెస్ట్ దెమ్ సంథింగ్ for a good development and good improvement and do awareness campaigns and cultivate love in the public. See, being a citizen, we don't have any right to blame somebody that నువ్వు పెడతలేవు, నువ్వు చేస్తలేవు. We are not blaming anyone. మనసు ఉన్నాడు, వీలైతే టైం ఉంటే పెట్టగలితే పెడతాడు, లేదంటే లేదు. బట్ అట్లీస్ట్ నేనేమంటే రోజు ఆల్కహాల్ తాగేటోళ్ళకి కౌన్సిలింగ్లు ఇప్పించి ఎన్నో వేల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ వేస్ట్ చేసుకునే కంటే ఇట్లాంటి యానిమల్ చేసే పర్సన్స్కి తీసుకొని వెళ్ళి మనం గవర్నమెంట్ రిహాబిలేషన్ సెంటర్లో పెట్టి వాళ్ళకి అంతా కూడా మైండ్ సెట్ అంతా ప్రాపర్గా అయ్యేటట్టు, ఇప్పుడు ఇంత క్రూయల్ యాక్టివిటీ చేసిన వాళ్ళకి లోకల్గా అసలు ఇటువంటి వాళ్ళని సొసైటీలో పెట్టుకునే ఇదే లేదు. అంత పెద్ద థ్రెట్ ఉంది వాళ్ళతో, బికాస్ దే ఆర్ బిహేవ్డ్ లైక్ పాకిస్తానీ మిలిటెంట్స్, అంత గ్రజ్ పెట్టుకొని కొట్టారు. సో ఇప్పుడు వాళ్ళకి ఏంటంటే మేము ఒకటే అడుగుతున్నాం, నో మోర్ 50 రూపీస్ ఫైన్ కట్టి బయటికి రావడమో, లేకపోతే ఇంకేదో బెయిల్ తీసుకొని బయటికి రావడమో, పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేయడం కాదు. లిటరల్లీ వీ వాంట్ జస్టిస్ ఫర్ బ్లూ అండ్ ఫర్ దేర్ ఫ్యామిలీ, పేరెంట్స్,
ఒక యానిమల్లా ఉన్నోళ్ళని కానీ లేకపోతే ఒక ఆడకూతుర్ని కానీ అటువంటి ప్రకారంగా మనం కొట్టడానికి మనకు రైట్ లేదు కాబట్టి ప్రతి ఒక్క గవర్నమెంట్ అఫీషియల్స్ కూడా దీన్ని నోటీస్కి తీసుకొని వీఆర్ బెగ్గింగ్ దెమ్ అండ్ ప్లీడింగ్ దెమ్ ఓన్లీ వన్ థింగ్ ఈజ్ సమస్య మూగజీవనే కాదు, మనుషులు కూడా. ఇది కూడా మనం ఆడ మహిళ కూడా ఉంది. ఇప్పటి వరకు ఎన్నో ఏదైతే మహిళా సంఘాలు కానీ లేకపోతే అనేక విమెన్ సేఫ్టీ వింగ్స్ అని ఇంత దారుణంగా నడి రోడ్డు మీద భర్తని కాపాడుకుంటే ఒక మహిళని కాలు చేతులు విరగొట్టారు. ఇప్పటి వరకు స్థానిక ఎమ్మెల్యే రాలేదు, ప్రభుత్వం ఎవరైతే ఉమెన్ పట్ల ఫెమినిస్ట్ అంటారో వాళ్ళు రాలేదు. ఎందుకని అంటే ఈ ఇష్యూని ఎందుకని ప్రభుత్వం అసలు కన్సిడర్ చేయట్లేదా, లేకపోతే వాళ్ళ పర్సెప్షన్ ఎలా ఉంది? ఇప్పటికీ ఫ్యామిలీ వాళ్ళు మాకు జస్టిస్ కావాలి, మాకు ప్రాణహాని ఉంది, వాళ్ళు ఎప్పుడైనా బయటికి వస్తే మమ్మల్ని ఏం చేస్తారో మాకు తెలియదు, మాకు ఇప్పటి వరకు ఎవరు కూడా అధికారులే కానీ ఎవరు కూడా మాకు మేము ఉన్నాము అని ధైర్యం చెప్పలేరు అని అడుగుతున్నారు. అయినా కూడా ఇంత నిర్లక్ష్యం ఎందుకు? ఇప్పుడు ఏంటంటే మేము ఇంకొక 1.5 hourలోని వీఆర్ ట్రైంగ్ టు గో టు ఎమ్మెల్యే మాగంటి గారి హౌస్ అండ్ వీఆర్ గోయింగ్ టు ట్రై టు పుట్ హిమ్ ఆయనని ఫోన్ కాల్లో మేనకా గాంధీ గారితో మాట్లాడిపించి తనను కూడా మేము వీఆర్ ట్రైంగ్ టు పుట్ ఎ రిక్వెస్ట్ ఏంటంటే, సార్ మీరు మీలాంటి పెద్ద మనిషి ఉన్నారు, మీలాంటి ఎమ్మెల్యే గారు ఉన్నారు, తండ్రిలాగా కాపాడతారు అందరినీ అని ఓటేసుకొని గెలిపించుకుంటాం. గెలిపించుకున్న తర్వాత ఇప్పుడు మన సొసైటీలో మన కాలనీలో మన ఆడ కూతురుని అట్లా కొట్టినప్పుడు చేసినప్పుడు మీరు ఒక ముందుకు వచ్చి మీరు ఒక అడుగు వేసి మాట్లాడితే దానికి ఎంతో మంది రెస్పాండ్ అయ్యి వాళ్ళు కూడా మనకు వచ్చి యునైటెడ్ అయ్యి అరే భయ్ ఇది తప్పు జరిగింది అన్నప్పుడు అవేర్నెస్ తెలిస్తే నెక్స్ట్ టైం ఇంకొక కాలనీలో ఇటువంటిది ఏది రిపీట్ చేయాలి. గతంలో ఇదే కుక్క ఒకసారి కడిచినప్పుడు ఏదైతే రామ్ గోపాల్ వర్మ గారు ఒక ప్రముఖ స్టూడియోలో కూర్చొని మేయర్తో మాట్లాడడం జరిగింది. అంటే మీ నెగ్లెన్సీ వల్లనే ఈ కుక్కలన్నీ తిరుగుతూ ఉన్నాయి వాళ్ళకి. మరి ఇప్పుడు ఇదే కుక్కలకి అన్యాయం జరిగినప్పుడు మరి ఎందుకని రామ్ గోపాల్ వర్మ కానీ లేకపోతే మేయరే కానీ గతంలో ఉన్న వాళ్ళు వీళ్ళందరూ ఎందుకు స్పందించట్లేదు? ఐ విల్ టెల్ యూ వెరీ క్లియర్లీ అండ్ ఓపెన్ బికాజ్ మీరు ఈరోజు అనుకోకుండా ఐఎమ్ ఫిల్మ్ ఆర్టిస్ట్, మూవీ యాక్టర్. మీరు ఈ మాట అడిగారు కాబట్టి ఇంటర్నల్గా ఫిల్మ్ ఇండస్ట్రీలో తిరుగుతూ వర్మ గారిని చూస్తూ పెరిగినాను కాబట్టి వర్మ గారు ఏ రోజు కూడా సమాజంకు ఉపయోగపడింది మాత్రం ఈ రోజు ఇప్పటిదాకా మాట్లాడలేదండి ప్రెస్లోని. ఆడకూతుర్ల గురించి అసభ్యంగా మాట్లాడడము, వాళ్ళ బ్యూటీని అప్రిషియేట్ చేస్తూ మాట్లాడడమే తప్ప ఆయన ఏం ఇంతకుముందు కూడా మేయర్ గారు ఇంట్లోని మొత్తం ఊరు కుక్కల్ని వేసేసి ఇంటి చుట్టూ జాలీలు కడితే మేయర్కి తెలుస్తుంది అని చెప్పి నోరు జారీరండి. చూడండి అండి, మీరు చెప్పండి, ఇప్పుడు నా కొడుకు అండి, నా కన్న కొడుకున్నాడు, నా కన్న కొడుకు నేను లైఫ్ ఇస్తున్నాను అని చెప్పేసి ఒక రూమ్లోని 24/7 ఏసీ పెట్టి 365 days నేను బిర్యానీ ప్యాకెట్లు ఇస్తాను అండి. ఐఎమ్ గివింగ్ లైఫ్ ఆర్ ఐఎమ్ కర్సింగ్ హిమ్. ఇలాగే మనం డాగ్ని మనకు నచ్చినట్టు పెట్టేసుకొని మనకు నచ్చినట్టు పెట్టుకుంటే ఎన్నో ట్రామాస్కి గురి అయ్యి ఆ బిడ్డలు కూర్చున్న చోటు కూర్చొని మైండ్ సెట్ డిప్రెషన్లోకి వెళ్ళి స్టెరిలైజేషన్ చేపించేస్తే మేటింగ్స్ లేక హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ అయ్యి మెంటల్లీ రియాక్ట్ అయితే డెఫినెట్లీ మన కొడుకుని 2-3 సార్లు కొడితే 4వ సారి తిరిగి ఏంటి డాడీ కొడుతున్నావు అని అడిగే సమాజం ఉన్నాం ఇప్పుడు. అతని సిచ్యువేషన్లో ఉన్నాం మనం. మరి మనం ఒక నోరు లేని బిడ్డ మాట్లాడలేదు, అడగలేదు, వెళ్ళి తండ్రిని మాట్లాడుకొని తెచ్చేసుకోలేదు, మన మీద గొడవ కానీ మనం మనకు నచ్చిన దౌర్జన్యం చేస్తున్నాం. దేవుడు కోవిడ్ ఇచ్చినట్టుగా 6 నెలలు మనుషులకు బంద్ చేసిన నోరు కుక్కలకి మాటలు ఇస్తే అప్పుడు కూడా ఆ బిడ్డలు మన గురించి సమాజంలో ఏదైనా మంచి చేయాలని మీటింగ్లు పెట్టుకుంటాయండి రోడ్డు మీద. దట్ సార్ట్ ఆఫ్ ఎ లవ్ అన్కండిషనల్ లవ్ వాట్ యాక్చువల్లీ పెట్స్ క్యారీ అవుట్. అంటే ఏ కుక్క కూడా ఎవరిని కరవాలని లేకపోతే వీళ్ళ మీద కోపం అని పగ అని ఏం ఉండదండి. దానికి ఏంటంటే అన్నం కావాలి. అదేమి ఆస్తులు అడగదు, లేకపోతే బిల్డింగ్లు అడగదు, మనలాగా పరుపులు అడగదు. దానికి ఇంత అన్నం కావాలి, వాటర్ కావాలి, అది కూడా చేయరండి. ఆ అన్నం పెట్టే వాళ్ళని హింసిస్తాను. నేను యానిమల్కి నేను ఫీడింగ్ చేస్తానండి. ఫీడింగ్ చేస్తే ఒక 5 dogs మా ఇంట్లో పుట్టాయి. ఫీడింగ్ చేస్తే నన్ను ఇల్లు ఖాళీ చెప్పేసి నన్ను ఎంత హరాస్మెంట్ చేశారు. స్టే డాగ్కి మొన్న కొట్టేశారండి. నేను ఫీడింగ్ చేసే డాగ్స్కి మెయిన్ ఏంటంటే అన్నం పెట్టకూడదు, వాళ్ళని అన్నం పెట్టకూడదు, వాళ్ళ ఆ గల్లీకి రాకూడదు. ఒక మూగజీవికి అన్నం పెట్టి మేము ఎందుకంటే అన్నం పెడతామంటే చెప్తున్నాను మేడం, ఈరోజు అన్నం పెడితే ఏంటంటే ఒక డాగు మమ్మల్ని పట్టుకొని ఇస్తుంది. స్టే డాగ్ పట్టుకొని ఇస్తే ఏంటంటే మేము ఆపరేషన్కి పంపిస్తాం, ఉత్పత్తి తగ్గుతుంది. ఇంకోటంటే రేబీస్ ఇంజెక్షన్ ఇప్పిస్తాం. బై ఛాన్స్ ఎవరైనా కరిచినా కూడా వాళ్ళకి ఏం కాకుండా ఉంటుంది. ఆపరేషన్ చేసిన తర్వాత దానికి కోపం తగ్గుతుంది. ఇది సమాజానికి ఉపయోగపడే మేము చేస్తున్నాం, పనులే చేస్తున్నాం. వీళ్ళు ఏంటంటే అన్నం పెడుతున్నారు, ఎందుకు పెట్టాలి మా గల్లీకి వచ్చి, కుక్క ఏంటి ఈ గల్లీలో కుక్క తిరగొద్దు, ఇట్లా మాట్లాడుతూ ఉంటారు. ప్రభుత్వం కూడా పర్మిషన్ ఇవ్వడం జరిగింది. సుప్రీంకోర్టు చెప్పింది ఏదైతే స్ట్రే డాగ్స్కి అన్నం పెట్టొచ్చు అని చెప్పి ప్రకటించడం కూడా జరిగింది కదా. కానీ కాదండి మ్యామ్, మీరు చెప్తే నమ్మారు. సుప్రీంకోర్టు నుంచి ఉన్న జడ్జిమెంట్స్ ఉన్నాయి, మేనకా గాంధీ గారి నుంచి ఉన్న సపోర్ట్ ఉంది, ప్రతి ఒక్క లా ఉంది, చెప్పుకోవడానికి ఉందండి. పోలీస్ అఫీషియల్స్ కూడా ఎటువంటి లోకల్ పోలీస్ స్టేషన్కి ఏ ఏరియాలో పోలీస్ స్టేషన్ గురించి ఒక యానిమల్ కేసు గురించి వెళ్ళామంటే కుక్క కేసా అని చెప్పి మమ్మల్ని అతి బ్యాడ్గా మమ్మల్ని ట్రీట్ చేసి పక్కకు జరిపేస్తున్నారు తప్ప కించపరిచి మాట్లాడడము, మమ్మల్ని ఓవర్గా హర్ట్ చేయడము
క్యాట్స్ తోటి కానీ డాగ్స్ తోటి కానీ ఏమైనా బ్యాడ్ యాక్టివిటీ జరిగిందని చెప్పి మేము నోటీస్కి తీసుకుపోతే మమ్మల్ని ఇగ్నోర్ చేయడం జరుగుతుంది. అసలు కేసెస్ని తీసుకోవడం కూడా లేదు. ఉల్టా ఏం చేస్తున్నారంటే ఎవరైతే మనకి అగేన్స్ట్గా వచ్చిరో ఆ పార్టీ కేసెస్ తీసుకొని మా మీద ట్రెస్ పాసర్స్ కేసెస్ అవి ఇప్పుడు నా మీద ఆల్మోస్ట్ 6 కేసెస్ పెట్టారు నా మీద. అండ్ ఐ హెడ్ ఫైల్డ్ ఎ ప్రైవేట్ కేస్ ఆన్ సంబడి ఎల్స్ ఆల్సో. వై బికాస్ ఎందుకు అని అంటే వీ వాంట్ ఓన్లీ వన్ థింగ్, ద డూ జస్టిఫికేషన్ టు వాయిస్లెస్. మనకి ప్లానెట్ది రెంటల్ అగ్రిమెంట్ డీడ్ చేసి చేయలేదు దేవుడు. మనకి ఎన్ని హక్కులు ఉన్నాయి, ఆ బిడ్డలకి హక్కులు ఉన్నాయి. చెట్టుకు నీళ్లు పోసినట్టే ఆ బిడ్డలను కూడా కాపాడుకోవాల్సిన హక్కులు మనకున్నాయి. మన ఇండియన్ డాగ్స్ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్, దే ఆర్ అవర్ ఇండియన్ సైనిక్స్. మన ఇండియన్ బిడ్డలు ఏతున్నాయి, ఆ బిడ్డలకి 5 రూపాయల బిస్కెట్ మనం తినిపించగలిగే సంస్కారం మనం నేర్పగలిగితే 3 ఏళ్ల బిడ్డ మీద 5 ఏళ్ల బిడ్డల మీద ఈరోజు అబ్యూస్ జరగదు. బట్ ఈరోజు ఇంకా సొసైటీలో 2024లో 3 ఇయర్స్ 5 ఇయర్స్ ఆడపిల్లల మీద అబ్యూస్ జరుగుతుందంటే మన పిల్లలకి మనకి దేవుడు పుట్టుకతోటి ఇచ్చిన AK-47 మన సెక్యూరిటీ సైనిక్స్ అవి. వాటిని మనం కాపాడుకుంటే 5 రూపాయల బిస్కెట్ వల్ల మన బిడ్డ వెళ్ళి వచ్చేటప్పుడు వెనకే సపోర్ట్ ఉండి మన బిడ్డ సేఫ్టీ చూసుకుంటారు. ఇప్పుడు వీళ్ళకి ఒక్క బ్లూ ఉండే, బట్ వీళ్ళ ఇంటి చుట్టూ ఒక 10 కుక్కలు ఉండుంటే వీళ్ళు డైలీ ఫీడింగ్ పెడుతుంటే ఆ 10 కుక్కలన్నీ ముక్కలుగా లాగాయి. అవి లేవు కాబట్టి అతి దారుణం అయితే మనుషులు చూస్తున్నారు సినిమా అంత తల పగిలిపోయి ఆ బిడ్డకి డ్యామేజ్ అయ్యేది దాకా కూడా ఎవరు రెస్పాండ్. చాలా మంది కూడా చెప్తారు, ఏదైతే గల్లీలో కానీ కొన్ని కాలనీస్లో కొన్ని కుక్కలు ఉంటాయి, వాటికి అన్నం పెట్టే వాళ్ళు ఎప్పుడైనా దొంగలు వచ్చినా వాళ్ళు గార్డ్ చేసుకోవడం, చిన్న పిల్లల్ని ఎవరైనా ఎత్తుకెళ్తున్నా కూడా కుక్క గార్డ్ చేయడం, ఇలాంటి కొన్ని వీడియోస్ మనం చూస్తూ ఉంటాము. ఏదైతే కొంతమంది ఏదైతే బావిలో కానీ పాండ్స్లో పడిపోతుంటే ఆ కుక్క వెళ్ళి, అంటే ఇటువంటివి మానవత్వంతో ఉన్న కుక్క మనకే కాదు వాటికి కూడా ఉన్నాయి అని కూడా తెలుస్తూ ఉంటుంది. As Mr. Newton sir had said that every action will have a reaction, same reaction. అలాగా ఒక 5 రూపాయల బిస్కెట్, you just throw a 5 rupees of a biscuit packet, it will start loving you, it will be mad for you. ఆడిస్తూ ఉంటారు. ఇది ఒకటే కాదు, గతంలో అంటే 10 ఏళ్ల క్రితం చూస్తే ఇప్పుడు చూస్తే కుక్కల పట్ల ప్రజలకి డిఫరెంట్ ప్రేమ అనేది ఏర్పడింది. అంటే చేంజ్ అయిపోయారు, ఒక ఇంటి బిడ్డతో సమానం చూసుకుంటూ ఉన్నారు. అంటే ఇదొకటే కాదు, చిన్న పిల్లలు కూడా వాళ్ళు సైకలాజికల్గా కూడా పాజిటివ్ అనేది సైన్ అవుతుంది. అది దేనివల్ల అవుతుందంటే తల్లిదండ్రులు ఇంట్లో నేర్పించడం వల్ల అని నేను అసలు అనను. ఎందుకంటే కొన్ని సంఘాలు అదేవిధంగా సోషల్ యాక్టివిస్టులు వీళ్ళందరూ చెప్పడం వల్ల అవుతుంది. చాలామంది తల్లిదండ్రులకు కూడా అవేర్నెస్ ఉండలేదు అని కూడా తెలుస్తుంది. అంటే ఏదైతే వాళ్ళు ఏదైతే తల్లిదండ్రులు చేస్తారో అదే నేర్చుకుంటారు. ఇప్పుడు తల్లిదండ్రులు షాప్కి వెళ్తున్నారు, కుక్క అడ్డం వస్తే దాన్ని తీ అని కాళ్ళతో తన్నడం, నెక్స్ట్ డే ఎవరైతే పిల్లలు ఉన్నారో సేమ్ అదే చేస్తున్నారు. సో పేరెంట్స్కి కూడా మీరు ఏం చెప్తారు? అంటే కుక్కలు పిల్లలకి ఏం చెప్తారంటే ఇంట్లో పేరెంట్స్ కుక్క ఉంది జాగ్రత్త అని చెప్తారండి. కుక్క ఉంది జాగ్రత్తగా వెళ్ళని చెప్తారు పిల్లలకి తల్లిదండ్రులు. పిల్లలు ఏం చేస్తారంటే అక్కడ కుక్క ఉంది మమ్మల్ని కరుస్తుంది అని చెప్పి వాళ్ళు కొడతారు పిల్లలు. ఈ పిల్లలు మమ్మల్ని కొడుతున్నాయి, మేము ఎక్కడో కూర్చుంటే కూడా ఈ పిల్లలు మమ్మల్ని కొడతారు అని చెప్పి అవి ఫీల్ అవుతాయి. వాళ్ళకి మనం ఎట్లాంటి సజెషన్ ఇస్తాం పేరెంట్స్కి అని అడుగుతున్నారు మేము. సో నేను అసలు పేరెంట్స్కి సజెషన్ కాదండి. సి పేరెంట్స్ ఆర్ నాట్ డన్ PhDs ఇన్ యానిమల్ హస్బెండరీస్ అండ్ ఆల్. సో వాళ్ళని బ్లేమ్ కూడా చేయడానికి వీలేదు, ఎందుకంటే దే ఆర్ ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్. సో నేనేమంటా అంటే ఇట్స్ బేసిక్ హార్మ్ చేయొద్దు అనేది అన్నది మనం ఇప్పుడు నేర్పాలి. తిండి పెట్టకపోయినా ఎవరైనా మంచి కోరకపోయినా వాళ్ళకి మాత్రం చెడు చేయొద్దు అని అంటారు. అట్లా చేసుకునేటోళ్ళని చేసుకోనియండి, వాళ్ళ ప్రేమతో పెట్టుకుంటున్నారు, అదొకటి మనం అలౌ చేయాలి సొసైటీలోని. అపార్ట్ ఫ్రమ్ దట్ నా మెయిన్ కన్సర్న్ ఏంటంటే స్కూల్స్ నుంచి కూడా మనం ప్లెడ్జ్ చదివిన తర్వాత మన ప్లెడ్జ్ కూడా ఈరోజు చేంజ్ చేసేసి అందులోనే ఏదైతే యానిమల్స్కి రిలేటెడ్ సెంటెన్స్ ఉందో ఆ సెంటెన్స్నే గాయబ్ చేసేసి సగం ప్లెడ్జ్ చదివిస్తారు పిల్లలతోటి. రిపబ్లిక్ రోజు మాత్రమే ఫుల్ ప్లెడ్జ్ చదివిస్తున్నారు. అట్లా కాకుండా ఫుల్ ప్లెడ్జ్ మీనింగ్ ఏంటి పిల్లలకి నేర్పిస్తూ యానిమల్స్ మీద ఎన్విరాన్మెంటల్ దీని మీద కూడా ఫారెస్ట్ మీద కూడా మనకున్న కట్టసీ అండ్ లవ్ టువర్డ్స్ దట్ పర్టికులర్ థింగ్ బీయింగ్ ఎ సిటిజన్ అన్నది నేర్పించుకుంటూ మనం NGOs త్రూ ప్రతి స్కూల్లోని అసెంబ్లీస్లోని 10 minutes ఇన్ ద మీటింగ్ అసెంబ్లీ మీటింగ్ టైంలోని డూస్ అండ్ డోంట్స్ విత్ ద స్ట్రెస్. డోంట్ రన్, డోంట్ టేక్ ఎ స్టిక్, డోంట్ త్రో ద స్టోన్, జస్ట్ స్టాండ్ వేర్ ఎవర్ ఇట్ ఈస్ కమింగ్, సీ ద ఎల్డర్లీ పర్సన్ నియర్ బై అని వాళ్ళని పిలిచేసుకోండి దగ్గరికి. ఇటువంటి టిప్స్ మనం పిల్లలకి నేర్పిస్తూ బిస్కెట్లు తినిపించగలిగే ప్రేమను కల్టివేట్ చేయగలిగితే ఇవే కుక్కల్ని ఏ రోజైతే వీళ్ళు అడ్డం అయిపోయినాయి మాకు విషం పెట్టి చంపేస్తామని అంటున్నారో ఆ బిడ్డలు ఈరోజు అనాథలు ఎందుకు అయిపోయినాయి అని అంటే మనము చిన్న చెరువులు తోటలు కూడా కొట్టుకుంటా డెవలప్ పొద్దున మనల్ని కాపాడే రోజులు కూడా వస్తాయి. 100% మ్యామ్. దేర్ వుడ్ బి ఎ టైమ్ కోవిడ్ లాంటి ఇంకేదో డిసీజ్ మనకు వస్తే ఆ డ్రగ్ కొట్టి కుక్క పర్టికులర్ బాడీతోటో దేనితోటో తయారయ్యేదాన్ని దేవుడు కానీ క్రియేట్ చేస్తే డెఫినెట్లీ వి విల్ ఆల్ డై దట్ డే అండ్ దట్ డై హ్యాస్ టు కమ్. వై? బికాస్ వీఆర్ కర్సింగ్ దెమ్, వీఆర్ నాట్ బ్రిటిషర్స్ టు కర్స్ యానిమల్స్. అంతేనా కాదా అండి? ఇప్పుడు ఆ మూగ బిడ్డలు ఏం చేసింది అని చెప్పి మనం అంతా బ్రిటిషర్ లాగా రూల్ చేసిన ఇంటి దగ్గర ఉండదు. కొంతమంది ఎలకల విషం పెట్టి చంపేస్తున్నారు, కొంతమంది యాసిడ్ వేస్తున్నారు. ఇటువంటిది చేసేటప్పుడు దేవుడు గుర్తురాడా? 4 గోడల మధ్యన ఉన్నప్పుడు మనము కాలభైరవుడు చూస్తాడు అనుకుంటే అట్లా ఎట్లా అనుకుంటాం మనం? అట్లా మనం కొట్టేస్తుంటే ఇప్పుడు మీరు చూస్తున్నారు, మీరే చూశారు దాన్ని, బేబీని చూశారు, దానికి ఎటువంటి మెంటల్ ట్రోమా ఉంది అని అంటే
అది ఎవరు వచ్చినా ఇప్పుడు మనిషిని హాని చేయడానికి వస్తుండ అనుకుంటారు కానీ బర్త్డే కేక్ తీసుకొని వస్తున్నాను మాత్రం ఎక్స్పెక్ట్ చేయదు. బికాజ్ సంబడీ హ్యాడ్ డన్ ట్వైస్ ఆర్ వన్స్ వెరీ బ్యాడ్ వే. ఇప్పుడు సేమ్ స్ట్రీట్ డాగ్స్ అండి, పొద్దున్న మార్నింగ్ మంగళ దుకాణంకి పోయేటప్పుడు ఒకడు ఉమ్మూసి వెళ్ళిపోతాడు, టిఫిన్ తిని చేతితో వచ్చినప్పుడు పేపర్ ప్యాకెట్ ఇస్తారు, ఒకడు మిస్బిహేవ్ చేస్తాడు. అట్లాంటి ప్లస్ మేటింగ్ చేసేటప్పుడు ఎస్పెషల్లీ అన్ఎక్స్పెక్టెడ్గా నేచర్ హ్యాడ్ బ్లెస్ దెమ్, దే విల్ డూ దేర్ మేటింగ్. దాని రాయితో కొట్టడము, దాని తర్వాత కట్టతో కొట్టడం, హనీమూన్ రోజు మనం అట్లనే ఫస్ట్ దాని వల్ల దాని రిబ్స్ కూడా ఇంజురీస్ అవుతుంటాయి. ఈ మధ్య ఒక అండ్ ఇంకోటండి, నేను న్యూస్ ఛానల్స్ అన్నిటిని కూడా నేను ఒకటే ప్రాధేయపడి రిక్వెస్ట్ చేస్తున్నా అండి, టార్గెట్ పెట్టుకొని మన ఇండియన్ డాగ్స్ని బ్లేమ్ చేయకండి బైట్స్ చేస్తున్నాయి అది అని. ఎందుకంటే చెత్త తినడం వల్ల, అడ్డమైన బ్యాడ్ కంటెంట్ తినడం వల్ల కూడా హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ అయ్యి మైండ్ అది చేంజ్ అవ్వడం కానీ ఇటువంటి కూడా తెలియని విషయం ఏంటి అని అంటే అవి అగ్రెసివ్ అవుతున్నాయి అంటారు. కానీ ఏదైతే వీళ్ళు మంచి చేస్తున్నాం అని చెప్పి దానికి కారం ఫుడ్, బిర్యానీ ఉంటే బిర్యానీ పెట్టడం, పచ్చడన్నం ఉంటే పచ్చడన్నం పెట్టడం, ఇవన్నీ తిని వాటికి కాలం వల్ల కోపం రావడం, ఇది కూడా జరుగుతుంది. అది చాలా మందికి తెలియదు. వానలో దానికి పన్ను నొప్పి వస్తుంది, కన్ను నొప్పి వస్తుంది, బిడ్డ చెప్పలేదు. అటువంటి టైంలో ఎవరైనా వచ్చి మిస్బిహేవ్ చేస్తే డెఫినెట్లీ ఇట్ విల్ అటాక్, అగ్రెసివ్ అవుతుంది. అయితే నేనేమనంటే యానిమల్ హస్బెండరీ వాళ్ళు కూడా దీనికి వచ్చి ఉమ్మటిగా అందరం యునైటెడ్ అయ్యి కూడా ఎందుకని ప్రభుత్వం మానిటరీ కమిటీస్ పెట్టడం కానీ, లేకపోతే ప్రతి ఏరియాకి ఏదైతే కార్పొరేటర్లు ఎలా ఉంటారో ప్రతి జిహెచ్ఎంసీ కార్పొరేటర్స్ దాంట్లో కార్పొరేటర్ లాగా ఒక సోషల్ యానిమల్ లవర్ లాంటి ఒక వ్యక్తిని పెడితే దానివల్ల కూడా ఇక్కడ ఉన్న లోకల్ స్టూడెంట్సే కానీ యానిమల్ని ప్రొటెక్ట్ చేయడం, క్యాంపెయిన్ చేయడం, అవేర్నెస్ ఎందుకని ఇంట్రెస్ట్ చూపించారు? because dogs are not voting, ma'am. Because dogs are not voting, they are not voters. So that's why they are not respected. They are not equally given the same ప్రివిలేజ్. ఎంతైతే మనకి ఇస్తారో వాల్యూ అంత వాల్యూ. ఇంకొకటి ఇక్కడే ఇప్పుడు ఈ మేడం ఉన్నారండి, షీఈస్ బార్న్ అండ్ బాటప్ సమ్వేర్ ఎల్స్, షీ కేమ్ టు హైదరాబాద్. ఇప్పుడు అంటే విజయవాడ కానీ లేకపోతే ఆంధ్ర కాకుండా తెలంగాణనే వేరే ప్లేస్ అనుకోండి. ఇప్పుడు ఇక్కడ వచ్చి ఉన్నప్పుడు తను ఒక టెనెంట్ అయ్యి ఇక్కడ కిరాయి తీసుకొని కిరాయి కట్టచ్చు. తనకి డెలివరీలు 10 డెలివరీలు అయినా ఆ డబ్బులు ఇక్కడ కంట్రిబ్యూట్ చేయొచ్చు తెలంగాణ గవర్నమెంట్కి. అండ్ తన పిల్లలు చదువుకోవడానికి, ఎడ్యుకేషన్కి ఎన్నైతే ఇన్వెస్ట్మెంట్ అయితే ఇలాగ అన్ని ఇళ్ళ మీద నుంచి వచ్చే ఎకనామీ మొత్తం జనరేట్ అవుతుంది ఇక్కడే. బట్ అదే టెనెంట్ ఒక కుక్కను పెట్టుకుంటే ఇక్కడ పక్కింటోడికి నచ్చలేదంటే ఈడు ఫోన్ చేసి ఓనర్ని దమ్కి ఇస్తే, ఓనర్ వీళ్ళని దమ్కి ఇస్తే వీళ్ళని ఖాళీ చేపిస్తారండి. 18-19 ఇల్లులు ఒక ఆడ కూతురిని జయశ్రీ మేడం అని బోడుప్పల్లో ఉన్నారు, సుమతి గారు అని నేరెడ్మేట్లో ఉంటారు. ప్రతి ఆడ కూతురు ఎవరైతే కుక్కల్ని కాపాడతారో దేవుడి బిడ్డలని వాళ్ళనందరినీ రోడ్డుకు పెట్టిరండి. ఒక్కరు కూడా సపోర్ట్ చేయరండి. ఒక్క ఎన్జిఓ నుంచి సపోర్ట్ లేదు, ఎన్జిఓలకే సపోర్ట్ లేదు. ఎన్జిఓస్ ఆర్ ప్యారలైజ్డ్ టుడే. వై? బికాస్ నన్ ఆఫ్ ద గవర్నమెంట్ ఈజ్ ఫోకసింగ్ ఆన్ దెమ్ అండ్ కాంట్రిబ్యూటింగ్ సంథింగ్ గుడ్ ఫర్ దెమ్. ప్రస్తుతం మీ డిమాండ్స్ ఏంటి, మీరు ఏం చెప్తారు ఫైనల్గా? నేను ఒక్కటే అండి, ఎస్పెషల్లీ బ్లూ పేరెంట్స్కి మాత్రం వీ నీడ్ జస్టిస్ ఫర్ దెమ్. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2 వచ్చేసి ఆ ఫీమేల్ విషయంలోని కూడా జస్టిస్ కావాలి, డాగ్ విషయంలో కూడా జస్టిస్ కావాలి 100%. అండ్ పొలిటికల్ లీడర్ మాగంటి గారు ఎవరైతే లోకల్లో ఉన్నారో ఆయన కూడా సపోర్ట్కి రావాలి. రేష్మి మేడం హూ ఈజ్ వన్ ఆఫ్ ద ఫిలిం యాంకర్, మన ఈటీవీ యాంకర్, షీ ఆల్సో హ్యాస్ టు కమ్. అండ్ రామ్ చరణ్ గారు, ఉపాసన గారు, దే ఆర్ ఆల్సో యానిమల్ లవర్స్. వీఆర్ రిక్వెస్టింగ్ ఎవ్రీ యానిమల్ లవర్ టు కమ్ ఎహెడ్ టుడే. వీళ్ళు రేపొద్దున నా అక్క చెల్లెలు, రేపు ఇంకొకరు అక్క చెల్లెలతో ఇదే దౌర్జన్యం జరుగుతుంది. ఆ దౌర్జన్యం జరగకుండా మనందరం ఉమ్మటిగా యాజ్ వీ రీడ్ ఇన్ అవర్ ప్లెజ్, ఆల్ ఎవ్రీబడి ఇన్ దిస్ ఇండియా ఆర్ మై సిస్టర్స్ అండ్ బ్రదర్స్ అని మనం ఎట్లాగైతే మనం ప్లెజ్ చదువుతామో, వీ రియల్లీ మీన్ ఆఫ్ ఇట్. ఇఫ్ వీ రియల్లీ మీన్ ఆఫ్ ఇట్, గెట్ యునైటెడ్. అండ్ చాలామంది ఎన్జిఓస్లోని యానిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఇండియా మెంబర్స్ కూడా చాలామంది ఎవరెవరైతే ఉన్నారో అక్కడ కేసు, అది ఎక్కడ కేసు? యూసుఫ్గూడ కేసు. మనం ఎందుకు వెళ్ళాలా అంటే యూసుఫ్గూడ కేసు కానీ కమ్మారెడ్డి కేసు కానీ యానిమల్ కేసు అయినప్పుడు, యానిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఇండియాకి మెంబర్స్ అయినప్పుడు మనం వీ హ్యావ్ టు మూవ్ ఎవ్రీ కార్నర్ వేర్ దేర్ ఈజ్ ఎ ఇష్యూ ఆఫ్ ఎ పెట్ అండ్ వీ హ్యావ్ టు గో. అందరు కదిలి రావాలి. ఈరోజు సిటిజన్ ఫర్ యానిమల్ మెంబర్స్ ఇంతమంది లీగల్ పీపుల్ ఉన్నా కూడా ఈ రోజు వరకు అమ్మాలతో వచ్చి పరామర్శించలేదు, మాట్లాడలేదు. ఏడబ్ల్యూబీఏ మెంబర్స్ రాలేదు. అండ్ పీపుల్ ఫర్ యానిమల్స్ మెంబర్స్ నుంచి మేమే వచ్చాము. సో వీఆర్ రిక్వెస్టింగ్ ఎవ్రీబడి టు షో అటెన్షన్ టువర్డ్స్ దిస్ పర్టిక్యులర్ యాక్ట్ అండ్ యాజ్ వెల్ as so that we can get justice a little bit for our strays as well, Indian strays. That is what. చూస్తున్నారు కదా, కుటుంబ సభ్యులు కానీ లేకపోతే సోషల్ యాక్టివిస్ట్లే కానీ వీళ్ళందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటివరకు కూడా మాకు న్యాయం జరగలేదు, ఎంతో పోరాడుతున్నాం. ఒకవైపు ఏదైతే మూగజీవికి జరిగిందో అదొకటే కాదు, దీని ప్రకారం కూడా ఏదైతే మూగజీవికి కాకుండా ఇప్పుడు ప్రస్తుతము ఏదైతే మహిళకు కూడా జరిగిందో, అది మోమాటికి చాలా అన్యాయం అని వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా చెప్పడం జరుగుతుంది. చాలామంది ఇది ఒకటే కాదు, ప్రభుత్వం ఎందుకని ఈ కేసుని తీసుకోవట్లేదు, ఎందుకు కన్సిడర్ చేయట్లేదు, ఒక యానిమల్స్ ఓటు వేయని కారణం వల్లనే ఇదంతా చేస్తున్నారా, వాటికి మాత్రం మనసు ఉండదా, మూగ జీవాలు ఏం చేశాయని చెప్పడం అయితే జరుగుతుంది. మొత్తం మీద కూడా సోషల్ యాక్టివిస్ట్ వీళ్ళందరూ కూడా మాకు జస్టిస్ జరగాలి, ఎవరైతే ధనుంజయ్ ఉన్నాడో అతను జైల్లో నుంచి రిలీజ్ అవ్వద్దు, అతనికి తీవ్రమైన కఠినమైన చర్యలు తీసుకుని అతని మీద అని చెప్పడం అయితే జరుగుతుంది. కెమెరామెన్ వంశీతో పెట్రిషా రిపోర్టింగ్ RTV హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.